హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన గార్డెన్లో వీడింగ్ చేస్తూ అలానే పసుపును కూడా హార్వెస్ట్ చేస్తూ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తానండి. మీరు ఆస్ట్రేలియాలో కనుక ఉంటే మీకు గార్డెనింగ్ ఇష్టమైతే కంపల్సరీ పసుపు పెంచుకోండి. ఎందుకంటే మనకి స్టోర్ బాట్ పసుపు మన గార్డెన్లో పెరిగిన పసుపు చాలా డిఫరెంట్ ఉంటుందండి. అన్లెస్ మీరు మంచి బ్రాండ్ తీసుకొని టర్మరిక్ గ్రౌండ్ అని దొరుకుతుంది కదా, అలాంటివి తీసుకుంటే ప్రాబ్లం లేదు. బట్ మనకి స్టోర్లో కాకుండా మనం పెంచుకున్నది ఆ ఫ్రెష్నెస్సే వేరండి, అది మాత్రం చెప్పగలుగుతాను. మీరు ఒకవేళ ఆస్ట్రేలియాలో ఉండి మీకు మంచిగా సన్లైట్ ఉంటుంది అని అనుకుంటే మాత్రం ఈజీ ప్లాంట్ అండి గ్రో చేయడానికి. పాట్స్లో కూడా గ్రో చేయొచ్చు, లేదు అని అంటే మీరు మీ గార్డెన్లో కూడా పెట్టుకోవచ్చు. సో కొన్ని రిక్వైర్మెంట్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 7 to 8 hours సన్లైట్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే నేను నా గార్డెన్ బెడ్స్ ఏంటంటే నేను పర్మాకల్చర్ మెథడ్ యూస్ చేస్తాను అనమాట. అండ్ హై డెన్సిటీ యూస్ చేస్తాను. నేను ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తాను. ఏవైనా ఇప్పుడు ఒక ఫ్లవర్ ప్లాంట్ అయినా ఏదైనా ఒక ఇది ఉండదు నా దానికి. సో అన్నీ నేను హై డెన్సిటీలో పెట్టేస్తాను. అలానే టర్మరిక్ కూడా ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ పెట్టేశాను అనమాట. వెస్ట్ సైడ్కి పెట్టినవి మంచిగా బాగా రైజోన్స్ మాత్రం బాగా డెవలప్ అయినాయండి ఆ రూట్స్. కానీ సౌత్ సైడ్ పెట్టింది అంత కాలేదు. ఎందుకు అని అనిపించింది నాకు అంటే అక్కడ సన్ ఎక్కువ పడదు. సో సన్ ఎక్కువ పడని దగ్గర అవి కింద రూట్స్ బాగా ఫామ్ కాలేదన్నమాట. వేరేజ్ వెస్ట్ సైడ్ అనుకున్న దగ్గర అయితే చాలా చాలా బాగా ఫామ్ అయ్యాయి. సో వెస్ట్ సైడ్కి పెట్టుకోండి మీరు. అండ్ మోర్ ఎవర్ దీనికి వాటర్ రిక్వైర్మెంట్స్ అనేది ఎక్కువ ఏం అవసరం లేదండి. ఒకసారి మనం పెట్టేసి సాయిల్ మాత్రం కొంచెం లూజ్ ఉండాలి, మంచి డ్రైనేజ్ ఉండాలి. ఇప్పుడు మనకి క్లాగ్ సాయిల్స్ అలా అయితే మనకి ఏమైపోతుందంటే ఆ రూట్ అనేది పాడైపోతుందండి, రాట్ అయిపోతుంది. సో అలాంటి ప్లేసెస్లో పెట్టకుండా మంచి డ్రైనేజ్ ఉన్న ప్లేసెస్లో పెట్టుకుంటే మీకు ఈజీగా పెరిగిపోతుంది. అండ్ యూ లవ్ ఇట్. అండ్ నేను చెప్తున్నాను కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రైజోన్స్ వచ్చిన తర్వాత. నేను ఫస్ట్ ఇయర్ పెట్టానండి. మీరు అనుకుంటుండొచ్చు రైజోన్స్ ఎక్కడి నుంచి తేవాలి అని. మనకి యూజువల్గా సూపర్ మార్కెట్ కాకుండా ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజీ మార్కెట్స్ ఉంటాయి. దాంట్లో మనకి ఫ్రెష్ జింజర్ అమ్ముతారు కదా, అదే ఏరియాలో మనకి టర్మరిక్ కూడా ఉంటుంది అనమాట. 2-3 ఫింగర్స్ అమ్ముతారు. ఇలా ఫింగర్స్ లాగా ఉంటాయి చిన్నగా, అవి 2-3 అమ్ముతారు. ఒక ప్యాక్లో ఉంటాయి అన్నమాట. అవి తెచ్చి నేను ఫస్ట్ అలానే స్టార్ట్ చేశాను. ఆ 2-3 తర్వాత అవి ఒక 100 grams వస్తాయి. తర్వాత ఆ 100 grams మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తే మనకి 3-4 kilos 5 kilos డిపెండింగ్ ఆన్ ఇక మీరు ఎంత పెట్టుకుంటే అంత. సో అలా ఈజీగా పెంచుకోవచ్చు అనమాట అది. సో నేను ఆల్మోస్ట్ 3-4 years నుంచి పెంచుతున్నాను. లాస్ట్ ఇయర్ నాకు మంచిగా వచ్చింది, కానీ నాకు టర్మరిక్ ఎలా చేయాలో తెలీదు పౌడర్. సో లాస్ట్ ఇయర్ ఏం చేశానంటే జింజర్ గార్లిక్ పేస్ట్లా చేసి ఆలివ్ ఆయిల్ వేసేసి సాల్ట్ వేసేసి స్టోర్ చేశాను. బాగానే స్టోర్ అయింది. బట్ ప్రాబ్లం ఏమైందంటే అన్నిట్లో యూస్ చేయలేము, ఓన్లీ కర్రీస్లోనే యూస్ చేయాలి. అది ఫ్లేవర్ మాత్రం చాలా చాలా బాగుందండి. దీంట్లో 2 types ఆఫ్ టర్మరిక్ వెరైటీస్ ఉంటాయంట. సో ఫస్ట్ వన్ వచ్చేసి అలిప్పి వెరైటీ అనేది, ఇంకొకటి మద్రాస్ వెరైటీ అనేది. అలిప్పి వెరైటీ ఏంటి అని అంటే కొంచెం ఆరెంజిష్ ఎల్లో షేడ్లో ఉంటుందంట. సో నాకు తెలిసి ఇది కొంచెం ఆ వెరైటీ అనుకుంటున్నాను నేను. వేరేస్ మద్రాస్ వెరైటీలో ఏంటంటే అది కలర్ కొంచెం లైట్ ఎల్లోయిష్ ఉండి అందులో కురికుమిన్ కంటెంట్ తక్కువ ఉంటుందంట. సో ఇది మంచి ఫ్లేవర్ ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇది ఏ వెరైటీ, నేను ఆ వెరైటీ అని అనుకుంటున్నా, బట్ తెలీదు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనం లీవ్స్ కూడా వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫిష్ తినేవాళ్ళు లేకపోతే చికెన్ మ్యారినేట్ చేసేసి దాంట్లో ఇప్పుడు ఆ లీవ్స్లో దాన్ని రోల్ చేసేసి మనం బార్బెక్యూ చేసుకున్నా చేసుకున్నా చాలా చాలా టేస్టీ ఉంటుందండి. సో లీవ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ వెరీ గుడ్, వెరీ ఫ్లేవర్సమ్ కనిపిస్తాయి, ఫ్లేవర్సమ్ ఉంటాయి ఆ లీవ్స్ కూడా మనకి. అవి ఒకసారి నేను ఇడ్లీ చేశాను అనమాట, దాంట్లో చాలా బాగా వచ్చాయి. సో అదొకటండి. ఇది సన్లైట్ ఇది పెట్టుకున్నారంటే మీకు ఈజీగా ఆస్ట్రేలియాలో అయితే ఈజీగా పెరుగుతుందండి. నాకు 2.5 kilos వచ్చింది ఈ ఇయర్.
దాంట్లో నేనేం చేశానంటే అంతా సార్ట్ చేసి అవన్నీ క్లీన్ చేసి అదంతా చేసేసరికి నాకు 250 గ్రామ్స్ ఆఫ్ పౌడర్ వచ్చింది. సో 250 గ్రామ్స్ వెరీ బ్యూటిఫుల్ కలర్తో వచ్చిందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. సో నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను, పౌడర్ ఎలా చేశాను అని చెప్పేసి. అంటే ఐ థాట్ ఇట్స్ అ వెరీ టఫ్ ప్రాసెస్ అనుకున్నాను, కానీ బట్ అంత టఫ్ ప్రాసెస్ ఏం కాదండి, ఈజీయే. మీరు ఒకసారి ఐడియా వచ్చేసి చేసేసుకోవచ్చు, ఫట్ ఫట్ అయిపోతుంది, అసలు అంత టైం పట్టదు. సో అలా వీడింగ్ చేస్తూ ఇది కూడా చేశాను. అది కూడా ఒకటే సైడ్ ఆఫ్ ద గార్డెన్, ఎందుకంటే నేను ఫస్ట్ టైం పౌడర్ చేస్తున్నాను కదా, మళ్ళీ పాడైపోతే మళ్ళీ వేరే పాపం ఆ రైజోన్స్ కూడా పాడైపోతాయి కదా, అలా వద్దు. సో కొంచెం ట్రై చేసి అది నాకు హ్యాపీ అనిపిస్తే నెక్స్ట్ గార్డెన్ బెడ్స్లో ఉన్నాయి కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు అని అనుకున్నాను. మీరు ఒక్కసారి పెట్టుకున్నా కూడా మీరు ఒకవేళ హార్వెస్ట్ చేయకపోయినా అవి గార్డెన్లో వదిలేస్తే అలానే ఉంటాయండి. మళ్ళీ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. చూడండి ఈ కలర్ ఆరెంజ్ ఎల్లోయిష్. ఓకే అండి, హోప్ యూ ఎంజాయ్డ్ ఇట్.